కాంగ్రెస్ సోషల్ మీడియా అట్టర్ ఫ్లాప్. సోషల్ మీడియాను దున్నేస్తున్న బీఆర్ఎస్. సామాజిక మాధ్యమాల వేదికపై బీఆర్ఎస్దే అప్పర్ హ్యాండ్. బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్ బోల్తా. హెచ్సియు భూ పంచాయతీలో రేవంత్ను ఆడుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ధీటుగా స్పందించడంలో కాంగ్రెస్ టీమ్స్ వైఫల్యం. గతంలో కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆ పార్టీ సెల్ఫ్ గోల్. కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనతపై సీఎం రేవంతే బహిరంగ అంగీకారం. హెచ్సియు ఘటన తర్వాత మొదలైన ప్రక్షాళన. నేను ఇంతకుముందే చెప్పిన కదా, ఒక ఆయన ఒరిస్సా ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఆంధ్రప్రదేశ్ ఆయన ఉన్నాడు. తెలంగాణ గురించి ఈ వ్యక్తులకు ఏమీ తెలియదు. ఇంకా ఆ డిజిటల్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన గతంలో 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు వరకు ఆయన బీజేపీకి పనిచేసిండు. ఆయన తెచ్చి రేవంత్ రెడ్డి డిజిటల్ డైరెక్టర్గా చేసిండు. ఇది అన్యాయం కాదా? ఇక నీ పార్టీ సోషల్ మీడియా వ్యవహారం ఏం నడుస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్ని సోషల్ మీడియాలో ఎట్లా ఆడుకుంటున్నది? వాళ్ళ టార్గెట్ ఒకటే తెలుసా? ఇప్పుడు బయట ఉన్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, డబ్బులు ఇచ్చి మరి మీరు ఏం చేయాల్సిన అక్కర, మమ్మల్ని తిట్టండి, ఇబ్బంది లేదు, కానీ ఎవరిని? బీఆర్ఎస్ వాళ్ళని తిట్టండి మమ్మల్ని. బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు ఇది, కానీ రేవంత్ని టార్గెట్ చేయండి, ఎక్స్క్లూజివ్గా రేవంత్ని టార్గెట్ చేయండి. వాళ్ళు అదే పెట్టుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ వీడియోలు తయారు చేసి రకరకాలుగా ఇంకో రకంగా రేవంత్ని అయితే బ్లేమ్ చేస్తున్నారు కదా. మరి ఇది ఎవరికి ఉండాలి? నువ్వు బ్లేమ్ అవుతున్నప్పుడు నీ చుట్టూ ఉన్న టీం ఎట్లుంటుందన్నది నీకు కనీసం సోయి ఉండాలి కదా. బీజేపీకి పనిచేసిన వ్యక్తిని తెచ్చి డిజిటల్ డైరెక్టర్గా పెట్టుకున్నావు. అసలు రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని తెచ్చి డిజిటల్ డైరెక్టర్గా పెట్టుకున్నావు. ఆయన కింద ఉన్న ఒక ఆమెనట, ఆమెకు అసలు తెలుగే రాదట. ఆమె ఏదో పోస్టులు ఆమెను పెట్టిరట. తెలుగు రానోళ్ళని, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళని, పార్టీ ఐడియాలజీ లేని వాళ్ళని మీరు ఇన్ఛార్జీలుగా పెట్టుకుంటే నీ పార్టీ ఏం ముందు అడిగేస్తుంది? నీ పార్టీ యొక్క ఆలోచనను ఏం చెప్పగలుగుతావు? ఇక కాంగ్రెస్ సోషల్ మీడియాలో 10-15 మందిని పెడతారు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. ఆ పైన ఉన్న బాసు మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఇది మీ పార్టీ వ్యవహారం. ఈ చివరికి ఏడు దాకా వచ్చింది. మీరు కనీసం అవతలి వాడిని కనీసం కౌంటర్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏదో 1-2 చాకిరేవని అదని ఇదని ఏవో 2-3 నడుస్తున్నాయి తప్ప బయట నుంచి నీ పార్టీ సోషల్ మీడియా కనీసం నీ పార్టీ కోసం పనిచేస్తున్నదా? అంత కోవట్లే. ఇగో ఒకప్పుడు పార్టీల మధ్య పోటీలు, విమర్శలు, ప్రతి విమర్శలు అంటే బహిరంగ సభలు, చట్ట సభలు వేదిక అయ్యేవి. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్స్ నేపథ్యంలో రాజకీయ యుద్ధరంగం డిజిటల్ సోషల్ మీడియాకు విస్తరించింది. సోషల్ మీడియాను ఏ పార్టీ ఎక్కువగా వాడితే అదే పబ్లిక్లోకి తమ వాయిస్ను బలంగా తీసుకెళ్లగలుగుతుంది. సామాజిక మాధ్యమాలను అంతగా వాడలేని పార్టీ ఇప్పుడు ధీటుగా ప్రత్యర్థిని ఎదుర్కోలేక పబ్లిక్లో బోల్తా కొట్టేస్తోంది. సరిగ్గా తెలంగాణలో ఇప్పుడు ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సోషల్ మీడియాను బీఆర్ఎస్ దున్నేస్తుండగా అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ సోషల్ టీమ్స్ బీఆర్ఎస్ ప్రచారాన్ని కట్టడి చేయడంలో తడబడుతున్నాయి. బీఆర్ఎస్ని ఎదుర్కొనే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్ ఎదురు దెబ్బలు తింటున్నాయి. ఎందుకు తింటున్నాయని నేను ఇప్పుడు చెప్పింది. ఇంతకుముందు చెప్పిన కదా, కాంగ్రెస్ పాలన కావాలా, ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని అసలు ఆ ట్వీట్ పెట్టినోడు ఎవడు? దేనికోసం పెట్టిండు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పెట్టిండు? ఇగో ఈయన చూడు, యూత్ కాంగ్రెస్ మరింత యాక్టివ్గా పనిచేయాలి, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలన్నట. మీరు మాత్రం ఆ సోషల్ మీడియా టీమ్స్, ఆ పదవులు అవన్నీ కూడా బయట రాష్ట్రాల వాళ్ళకి లేకపోతే వేరే పార్టీల వాళ్ళకి ఇవ్వండి. మీ కార్యకర్తలు మాత్రం మీకోసం చురుగ్గా పనిచేయాలి సోషల్ మీడియాలో. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఇంత చేస్తున్నా, ఇంత సోషల్ మీడియాలో కోట్లు గుమ్మరించి ప్రచారం చేస్తున్నా వాళ్ళకి పాజిటివిటీ వస్తలేదు. కారణం ఏంటి? ఇప్పుడు మొన్న కేటీఆర్ వచ్చి మాట్లాడే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద అయిపోయా. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అప్పుడు మాట్లాడిన అసలు యూనివర్సిటీకి ఇన్ని భూములు ఎందుకని ఒక వీడియో రిలీజ్ అయిపోయాయి. అసలు బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి సమస్త సమాచారం ఉన్నది, కానీ చేసేవాడు వీళ్ళకంత సీన్ ఎక్కడిది? ఈ కాంగ్రెస్ లీడర్లు కూడా ఎట్లా తయారయ్యారు? ఎంతసేపు భూముల మీద, ఇసుక మీద, లేకపోతే దోపిడీ మీద 5 లక్షలు కూడా వదులుతలేరు మంత్రులతో సహా.
ఇక ఎమ్మెల్యేలు అయితే కొంతమంది 50,000 కూడా వదులుతలేరు. ఇక మీకు మీ పార్టీ ఎదుగుదల అన్న విషయం ఎక్కడుంది? ఏం ఆలోచిస్తున్నారు దాని గురించి అసలు?